ఒక సుందరమైన గ్రామంలో కొంగ మరియు నక్క అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజు మాట్లాడుకునేవారు మరియు కలిసి సమయం గడిపేవారు. ఒకరోజు కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. కొంగ తన ఇంట్లోకి నక్కను ఆహ్వానించింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. ఆ సమయంలో నక్క తన దృష్టిని కొంగ వేసిన గుడ్లపై పెట్టింది. అవి కొంగ ఇంటి అటక మీద ఉన్నాయి. నక్క నిద్రపోవడానికి అటక మీదకు వెళ్లాలనుకుంది. కొంగ అమాయకంగా అంగీకరించింది. రాత్రి నక్క పతుకలుగా కొంగ గుడ్లను తినడం మొదలుపెట్టింది. ఉదయం కొంగ ఇంటి పరిసరాలు గందరగోళంగా కనిపించాయి. గుడ్లు పగిలిపోవడం చూసి కొంగ క్షోభతో నక్కపై కోపంతో తిట్టింది. కొద్ది రోజుల తరువాత కొంగ నక్కను భోజనానికి మరలా ఆహ్వానించింది. కాని ఈసారి కొంగ నక్కకు పాఠం చెప్పడానికి ఒక వ్యూహం రచించింది. నక్క భోజనానికి రాగానే కొంగ పొయ్యిలో ఇనుప కడ్డీని ఎర్రగా వేడిచేసి నక్కపైన వాడింది. నక్క భయంతో, బాధతో పరుగు పెట్టింది. నక్క మరల ఎన్నడూ కొంగ ఇంటికి రాలేదు. కొంగ ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించింది. మొత్తం కథనానికి ముద్ర, మిత్రత్వం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దానిని వమ్ము చేస్తే పాఠాలు తప్పవు.